గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పోలీసులు ఆయన్ని హైదరాబాద్లో అరెస్టు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉదయం 7 గంటల సమయంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విజయవాడకు తరలించారు. అయితే వల్లభనేని వంశీని అరెస్టు చేయడంలో పెద్ద నాటకీయ పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఈ కేసు 2023 ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ ఆఫీసు పైన దాడి చేశారు అంటూ వల్లభనేని వంశీతో పాటు దాదాపు 80 మందికి పైగా వ్యక్తులపైన కేసులు పెట్టారు. ఈ కేసులో 71వ నిందితుడిగా వల్లభనేని వంశీ ఉన్నారు. అయితే వీళ్ళంతా దాడి చేశారు అంటూ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ స్థానిక ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ వచ్చిన సత్యవర్ధన్ ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఇటీవలే 2 రోజుల క్రితం సత్యవర్ధన్ ఎదురు తిరిగారు పోలీసుల విచారణలో. అసలు ఈ కేసుతో నాకు సంబంధం లేదు, పోలీసులు బలవంతంగా నాతో కేసు పెట్టించారు, విచారణకు పిలిచారు, సాక్షిగా సంతకం తీసుకున్నారు బలవంతం చేసి. ఆ తర్వాత తానే ఫిర్యాదు ఇచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కానీ ఆ దాడి జరిగిన రోజు అసలు నేను అక్కడ లేను, ఈ దాడిలో ఎవరు పాల్గొన్నారు ఏంటి అన్న వివరాలు కూడా నాకు తెలియదు, కేవలం పోలీసులు బలవంతం చేసి నాతో ఈ కేసు పెట్టించారు, కాబట్టి ఈ కేసుతో నాకు సంబంధం లేదు అంటూ SC/ST అట్రాసిటీకి సంబంధించిన విచారణకు సంబంధించిన కోర్టులోనే సత్యవర్ధన్ అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ని అతని వాంగ్మూలాన్ని కూడా కోర్టు రికార్డ్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పోలీసులు రూట్ మార్చేశారు. వల్లభనేని వంశీ పైన మళ్ళీ కొత్తగా ఇంకో కేసు పెట్టేశారు, అదే కిడ్నాప్ కేసు. ఈ సత్యవర్ధన్ ఇలా ఎదురు తిరగడానికి కారణం వల్లభనేని వంశీ అనుచరులు అతడిని కిడ్నాప్ చేసి, అంటే సత్యవర్ధన్ని టీడీపీ స్థానిక ఆఫీసులో గన్నవరం ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి కొట్టి ఇలా కేసు వెనక్కు తీసుకునేలాగా, తనకి ఈ కేసుతో సంబంధం లేదు అని ఎదురు తిరిగేలాగా వీళ్ళు చేశారు. పోలీసులు సత్యవర్ధన్ని విచారించినప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. వల్లభనేని వంశీ ఆయన అనుచరులు ఇలా బలవంతం చేయడం వల్లే ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు అంటూ పోలీసులు తేల్చి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ కిడ్నాప్ కేసు, ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారంటూ వల్లభనేని వంశీ పైన మళ్ళీ ఇప్పుడు కిడ్నాప్ కేసు, ఒక దాడి కేసు, మళ్ళీ SC/ST అట్రాసిటీ కేసులు కూడా పెట్టేసి అరెస్టు చేసేశారు. అయితే పోలీసులే ఇప్పుడు మళ్ళీ సత్యవర్ధన్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వాళ్ళ డైరెక్షన్లో పోలీసులే సత్యవర్ధన్ని మళ్ళీ బెదిరించి మరి కేసు వెనక్కి తీసుకుంటే కుదరదు అంటూ బెదిరించడం వల్లే అతడు తిరిగి ఇలా కిడ్నాప్ చేసి నన్ను కొట్టారు అంటూ అతని నుండి ఇలాంటి తప్పుడు ఫిర్యాదు తీసుకొని వల్లభనేని వంశీని అరెస్టు చేశారని వైసీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. నిజానికి 2023 ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ ఆఫీసు వద్ద గొడవ జరిగిన మాట నిజం. ఎందుకు జరిగింది అంతకుముందు అంటే, తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి గన్నవరం వెళ్ళారు. వల్లభనేని వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటూ వల్లభనేని వంశీని సవాల్ చేసేందుకు గన్నవరం వెళ్ళారు ఆయన. ఆ రోజు ఫిబ్రవరిలో 2023లో వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు ఏకంగా ఒక పెద్ద ర్యాలీగా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా బయలుదేరడమే కాకుండా వల్లభనేని వంశీ ఇష్టానుసారం ఆ రోజు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీని రెచ్చగొట్టేలాగా ఇష్టానుసారం పట్టాభికి కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలోనే వీళ్ళు ఫిర్యాదు చేసేందుకు ర్యాలీగా వెళ్తున్న సమయంలోనే వైసీపీ శ్రేణులు వల్లభనేని వంశీ అనుచరులు కూడా ఎదురుపడడంతో పరస్పరం గొడవ జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఫర్నిచర్ ధ్వంసమైంది. అక్కడే ఆ కాంపౌండ్లో ఉన్న ఒక కారుకు కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ అంశం పైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా దృష్టి సారించింది. వల్లభనేని వంశీని అయితే ఫస్ట్ నుండి కూడా టార్గెట్ చేశారు. రెడ్ బుక్లో చాలా తొలి ప్రాధాన్యత ఆయనకి ఇస్తూ వచ్చారు. అన్నట్టుగానే ఆయన ఇరికిచ్చే ప్రయత్నం చేశారు. అయితే మొన్న ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుతో నాకు సంబంధమే లేదు, పోలీసులే బలవంతంగా నాతో కేసు పెట్టించారంటూ ఎదురు తిరిగిన తర్వాత పోలీసులు ఇరుకున పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా ఒక ప్లాన్ రచించేసి సత్యవర్ధన్ వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి మరీ బెదిరించి దాడి చేసి ఇలా కేసు వెనక్కు తీసుకునేలా చేశారంటూ ఈ టీడీపీ ఆఫీస్ పైన దాడి చేశారన్న కేసుతో పాటు మళ్ళీ లేటెస్ట్గా సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కొట్టారంటూ ఆ కేసులు SC/ST అట్రాసిటీ కేసులు కూడా పెట్టేశారు. ఇప్పుడు ఆయన్ని విజయవాడకు తరలించారు. సో కోర్టు రిమాండ్ విధిస్తుందా, ఏం జరుగుతుంది అన్నదైతే చూడాలి.